టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేసేది అడుగుతాం. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తను చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసింది. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా వల్ల. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని అడిగితే ఎక్కడ టీటీడీ చైర్మన్ పదవి. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాస్తవం అని నిన్ను నువ్వు గొప్పగా ఊహించేసుకోవటం, నీ మాటలు చూసి ఓ మా జగనన్న తోపు తురుము, ఓ జ్ఞాని మహాజ్ఞాని అని వాళ్ళు ఓ జాకీలు పెట్టి లేపేయటం, నీ పార్టీ వ్యక్తులు నిన్ను జాకీలు పెట్టి లేపంగానే నీ ఒంటి మీద గుడ్డ కూడా నిలవకుండా వెంటనే అసలు నాకంటే తోపు ఎవడూ లేడు, నాకంటే జ్ఞాని ఎవడూ లేడు, నాకంటే పరమజ్ఞాని ఎవడూ లేడు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వాస్తవం అన్నట్లుగా ఓను తెగ ఫీల్ అయిపోవటం. అసలు నువ్వు మాట్లాడేది ఏ ఒక్కటన్నా నిజమని నీకు తెలుసా? ఏ ఒక్కటన్నా నిజమని నీకు ఒక క్లారిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎవడో ఒక పరిగమలో ఒక పేపర్ రాసివ్వటం, ఆ పేపర్లో నిజమెంత, అబద్ధం ఎంత, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత కనీసం అవగాహన లేకుండా పిచ్చోడు మాదిరి మీడియా ముందుకు వచ్చి 4 గొట్టాలు ఎట్టుకొని నీకు కావాల్సిన విలేకరులను పిలుచుకొని ఒక పరిగమల సోదంతా మాడుతుంటే ఒక 2 గంటలు. ఏదైతే నువ్వు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు, పాప ఒక ఆడపడుచుని మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి పాపం అంటున్నావు. ఆ మోసపోయిన ఆడపడుచు ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిఆర్ నాయుడు గారి వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఆయన నన్ను ఇబ్బంది పెట్టాడని ఏ స్టేషన్లోనే కంప్లైంట్ చేసిందా? ఒక మీ దిక్కుమాల సాక్షి టీవీ, ఒక మీ దిక్కుమాల సాక్షి పేపర్, మీ దిక్కుమాల వైఎస్ఆర్సీపీ పార్టీ 5 రూపాయల పేటీఎం గాలు మీలాంటి వ్యక్తులు తప్ప ఎవరన్నా సరే బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు చేశారా? కేవలం మీ పనికిమల్ల పార్టీ, మీ పనికిమల్ల పార్టీలో 5 రూపాయల కోసం కక్కుర్తి వెదవలు తప్ప ఇంకెవరన్నా. నువ్వు ఏదైతే మీడియా ముందుకు వచ్చి ఈరోజు ముసల కన్నీరులాగా ముసల మాటలు మాట్లాడుతున్నావో, ఆ ఆడపడుచుకు అన్యాయం జరిగింది. ఒక ఆడపడుచును మోసం చేసిన వ్యక్తిని తీసుకెళ్లి మీరు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూర్చోబెడతారా? ఇది మీకు భావ్యమేనా అని అడుగుతున్నావు. మోసపోయింది మోసపోయింది మోసపోయిందని మాట్లాడే ఆ మోసపోయిన ఆడపడుచు ఎవరు? ఏ స్టేషన్ లో బిఆర్ నాయుడు గారి మీద కంప్లైంట్ చేసింది? బిఆర్ నాయుడు గారి వల్ల నేను మోసపోయాను, బిఆర్ నాయుడు గారు నన్ను మోసం చేశాడు అని. ఎస్, నువ్వు అన్నట్లుగా ఒక కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఎవరి మీద చేసింది? బిఆర్ నాయుడు మీద కాదు జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్ లో ఆ ఆడపడుచు వెళ్ళి, మీరు ఏ ఆడపడుచునైతే చిత్రీకరణ చేసి చూపించారో, ఏ ఆడపడుచునైతే బిఆర్ నాయుడు గారితో అక్రమ సంబంధం అని లేకుంటే బిఆర్ నాయుడు గారు మోసం చేశారని మీరు చూపించి మాట్లాడారో, అదే ఆడపడుచు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది పనికిమాలిన వెధవలు ఉన్నారు, వాళ్ళు కడుపుకు అన్నం తింటాం మానేశారు, కేవలం అశుద్ధం మాత్రమే తింటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5 రూపాయల చిల్లర కోసం కక్కుర్తి పడి వాళ్ళ జీవితాలను కక్కుర్తి బ్రతుకులుగా మార్చుకున్నారు. ఆ పనికిమాలిన వెధవలు ఈరోజు నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ కొన్ని వీడియోలు, కొన్ని పోస్టులు నా మీద పెడుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేజెస్ మీద, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపించే యూట్యూబ్ ఛానల్ మీద ఆవిడ కేసు పెట్టింది. ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద కేసు పెట్టాలి కదా. బిఆర్ నాయుడు గారు మోసం చేస్తున్నా, తప్పు చేస్తున్నా, ఆవిడకి అన్యాయం చేస్తున్నా, మరి మీ మీద ఎందుకు కేసు పెట్టింది? దానికి నీ దగ్గర సమానం ఉందా అంటే దానికి ఆ సమాధానం నీ దగ్గర ఉండదు. ఇక కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ పాయింట్, నువ్వేమన్నావా? బిఆర్ నాయుడు గారి మీద గతంలోనే ఆడపడుచు కంప్లైంట్ రాసింది, దాని మీద ఒక స్టాంపు కూడా గుర్తిచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి రాసింది, పవన్ కళ్యాణ్ గారికి రాసింది గతంలోనే. మీరు బిఆర్ నాయుడు గారికి ఎటువంటి పదవులు ఇవ్వకూడదు అని ఆడపడుచు రాసింది అన్నావు. ఏవై జగన్మోహన్ రెడ్డి అంటే అన్నావని ఎదవ ఏడుపులన్నీ ఏడుస్తావు తప్ప గతంలో లేఖ రాసింది అన్నావు. గతంలో ఎవరు ముఖ్యమంత్రి? 2019లో ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వే కదా. 11 స్థానాలు వచ్చేసరికి మతిమరుపు వచ్చిందా? 11 స్థానాలు వచ్చేసరికి మతిమరుపు వచ్చిందా? ప్రజలు పుట్టిన దెబ్బకి మర్చిపోయావు 2019లో నువ్వు సీఎం అని. 2019లో నువ్వు ముఖ్యమంత్రి పెట్టె మీద కూర్చుంటే బిఆర్ నాయుడికి ఎటువంటి పదవులు ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆవిడ ఎలానయా రేఖ రాసింది? నాకు అర్థం కాలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారికి లేఖ ఎలా రాసింది, పవన్ కళ్యాణ్ గారికి లేఖ ఎలా రాసింది, లోకేష్ గారికి లేఖ ఎలా రాసింది, మీరు బిఆర్ నాయుడు గారికి పదవి ఇవ్వద్దని? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఒక బుర్ర తక్కువ ఫెలో కాకపోతే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడని కరెక్ట్ గా రాశాడా అంటే తప్పులు తడకలన్నీ రాసి ఆ డేట్లు కూడా సరిగా రాసుకోకుండా మళ్ళీ దాని మీద స్టాంపులు వేసి ముద్దర్లు వేసి ఏదో పెద్ద వీరోచిత పోరాటం చేసినట్లుగా ఒక తప్పుడు కథనాన్ని బయట తీసుకొస్తే ఆ బుర్రతక్కువ భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన అదే స్క్రిప్ట్ నువ్వు ఎదురుగా పెట్టుకొని మహిళ మోసపోయింది,
గతంలోనే లేఖ రాసింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో లేఖ ఎలా రాసిద్ది? బిఆర్ రెడ్డికి పదవి వద్దని ఎలా మాట్లాడుద్ది? కాస్త జ్ఞానం ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు. కాబట్టి మేము 1కి 10 సార్లు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ప్రెస్ మీట్ పెడితే ప్రజలు దేనికి ఎదురు చూస్తారు అంటే, మీకంటే ప్రజల కంటే ఎక్కువ మేమర్స్, ఈ మేమ్ పేజెస్ ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిదే మేమ్ బాగా, అంటే ఒక మేమ్ మెటీరియల్, ఒక ట్రోలర్ మెటీరియల్. నువ్వు ఈ రాష్ట్రంలో ఒక ట్రోల్స్ తప్ప దేనికి పనికిరావు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూములపై వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిల్పై విచారణ చేస్తూ ఏపీ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్య నిజంగా అద్భుతం. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములిస్తామంటే కంపెనీలు దండం పెట్టి వేరే ప్రాంతాలకు వెళతాయని, పక్క రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం కాబట్టి పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని, అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగన్లో పరివర్తన వస్తుందని అనుకోలే. ఎందుకంటే జగన్ పుట్టిందే విధ్వంసానికి. లేకపోతే అమరావతిని నాశనం చేయాలని అనుకోవడమేంటి? అమరావతి సరే, యువతకు ఒక్క ఉద్యోగం వచ్చినా జగన్ సహించలేడు. లేకపోతే మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు 106 కేసులు ఎందుకు వేస్తాడు? పోలీస్ నియామకాలను అడ్డుకోవడానికి 31 రిట్ పిటిషన్లు వేయించాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు భూముల్ని లాక్కొని పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ ఇప్పుడు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలపై జడ శ్రవణ్తో, సత్వా, రహేజా కంపెనీలపై జగన్ ఆస్థాన లాయర్ పొన్నవోలుతో కేసులు వేయించాడు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ను రానివ్వకుండా తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తితో హైకోర్టులో పిల్ దాఖలు వేయించాడు. $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం అంటే ఎంత పెద్ద అవకాశమో జగన్ కు అర్థం కావట్లేదు. దీన్ని సాధించడం మామూలు విజయం కాదు. అది దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి. ఈ రోజు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అంటే దానికి కారణం ఇదే. కనీసం హైకోర్టు హితోక్తులతో అయినా జగన్ తన తీరును మార్చుకోవాలి. యువత ఉద్యోగాలను అడ్డుకోవాలనే తన ఎజెండాను పక్కన పెట్టాలి. లేదంటే రాష్ట్ర అభివృద్ధిని, తన భవిష్యత్తును అడ్డుకునే జగన్ని రాష్ట్ర యువత క్షమించదుగాక క్షమించదు.